నమస్తే, మీ వారాహి ఛానల్కి స్వాగతం. ఇప్పటి నుంచో అనుకుంటున్నారు జనం మొత్తం, ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిదిరి అప్పలరాజుని జైలు దగ్గరికి వెళ్ళి కలవట్లేదు అని బాధపడేటటువంటి వైసీపీ కార్యకర్తల అందరికీ కూడా గుడ్ న్యూస్. ఎప్పుడు కూడా ఆయన అలాగే కలుస్తారు వెళ్ళి, ఎందుకంటే నిందితులనే కలుస్తారు తప్పితే బాధితులను కలవడం అనేది వైసీపీ పార్టీకి అసలు తెలియదు అది ఆ విషయం. అసలు కొంచెమైనా జనం మళ్ళీ ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు, మనం ఇట్లా చేయడం తప్పు అని ఒక్క వైసీపీ రాజకీయ నాయకుడు కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వైసీపీ అఫీషియల్ పేజ్ నుంచే ఒక ట్వీట్ వచ్చింది. రేపు ఎల్లుండో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళంలో సిదిరి అప్పలరాజుని జైల్లో ములాఖత్ ద్వారా కలవబోతున్నారు. కలుస్తారు, బాగానే ఉంటుంది, బయటకు వస్తారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఒకటే ఒక విషయం, అక్రమాల ద్వారా అన్యాయంగా రాజకీయ కక్షతో సిదిరి అప్పలరాజుని ఆయన కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. ఇది ఒకటే అని చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు దానయ్య అనే కుటుంబం చనిపోయిన వ్యక్తి, చిన్న చిన్న పిల్లలు కదండి, ఆ విధంగా చూసినా కానీ జాలి అనిపించాలి కదండి కొంచెం. అక్కడికి కూడా వెళ్ళండి, అక్కడికి ఎలాగో వెళ్తున్నారు కదా, శ్రీకాకుళం పక్కనే కదా, అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి, మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసి బాగా సంపాదించే ఉన్నారు కదండి, అందరూ డబ్బులు ఉంటాయి కదా, లేకుండా ఉండవుగా. ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయండి, ఎవరికి తోచినంత వాళ్ళు. లాస్ట్ టైం ఎలాగో విజయవాడలో దగ్గర కాపులందరూ కలిసి సిఐ లాకప్ డెత్ చేశాడని చెప్పి చనిపోతే 20 లక్షల దాకా ఇచ్చారు కదా, అట్లాగే ఈ కుటుంబానికి కూడా పరామర్శించి ఇవ్వండి, ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని మా ఆలోచన. ఈ విషయంపై మీ ఉద్దేశం ఏంటో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.